హలో, ఓకేనా? సర్దావా? హలో, హాయ్. మేము మా లైఫ్ లో అనుకోకుండా 1 మంత్ అవ్వకుండానే ఇంకొక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మేము ఇన్ని సంవత్సరాల తర్వాత మా అందరినీ కూడా సిద్ధు వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళబోతున్నాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పిల్లలందరూ మీ కార్లో లగేజ్ అంతా మీకు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎక్కడున్నా వీళ్ళకి ఫ్యాన్స్ అండి. మేడం మ్యామ్ ఒక్క ఫోటో ఇవ్వచ్చు కదా మ్యామ్. ఇంట్లో ఉన్నాయి జిరాక్స్. ప్యాక్స్ ఫ్రీగా వస్తున్నారు మ్యామ్. ప్యాక్స్ మ్యామ్ మనం చూడు జా భయ్యా ఇంకో హటావ్ ఇదర్ చెప్తున్నాడు. చెప్పేంటి మమ్మీ నువ్వు ఎందుకు దోసిస్తున్నావు, చంపిస్తున్నావు? డాడీ బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే. ఊరికే అలా అంటారా? నవ్వకండి. సీరియస్ మ్యాటర్. హ్యాండ్ షాట్ ఏం నెయిల్స్ ఇలా ఓ మై గాడ్ బ్రిడ్జ్. అయ్యా బ్రిడ్జ్ లో తీసేస్తున్నావు అయ్యా. 15 క్లాసెస్కి వెళ్ళి నువ్వు అసలు ఇంత హెవీ డ్రైవింగ్ చేస్తుంటే నాకు చాలా ఏం చేయట్లేదు. నువ్వు చెప్పక్కర్లేదు నాకు, నేను ఎక్కడ స్లో అవ్వాలి అని తెలుసు నాకు. ఎందుకులే మేము దిగి ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళిపోతాము, నువ్వు వేసుకుని వచ్చే కారు. ఇంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉన్నప్పుడు ఎందుకు మరి హైదరాబాద్ నుంచి నువ్వే తీయచ్చు కదా? ఓఆర్ఆర్ మీద అప్పుడే తీయను. ఓఆర్ఆర్ మీద అప్పుడే తీయు, ఘాట్ రోడ్స్ లో తీసేస్తావా? ఇదే బెటర్ నాకు. ఏదో మనకి వాటిలో చూపిస్తారు కదా, మిజోరాం తర్వాత కేరళ దగ్గర ఉండే వాటర్ ఫాల్స్ ఆ టైప్ లాగా ఉంది. చాలా మంది అటు ఇటు వెళ్ళిపోతారు కానీ అసలు మన ఆంధ్రాలో ఉన్న అందాలు ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు. కింద ఏముందా? వాటర్ ఉంది. అది పడిపోతుంది కదా. అప్పుడే వచ్చారు. బాగున్నా? ఇది ఏం పడిపోతుంది తెలుసా? ఏంటిది? నువ్వే ఫస్ట్ అయ్యావు. నీకు నట్టిగా అన్నమ్మే ఫస్ట్, మీరు సెకండ్, మీ సెకండ్, వాడు థర్డ్. 0.6 ఇది చూసావా? ఇది చూసావు? ఇది చూరా. ఓ మై గాడ్. అయ్యో పాపం విద్యాక కష్టపడుకుంటే ఎక్కువ చూడు. మీరు కొంచెం నేనేమో ఘాట్ రోడ్ లో డ్రైవింగ్, అయాన్ష్ ఏమో నిక్కీ ఏమో ప్రో డ్రైవర్, శాంతి ఏమో అయాన్షిని పట్టుకుని వాడేమో సన్ రూఫ్ మీద ఎక్కుతూ, నువ్వేమో ఏ వీడియో తీయాలో అర్థం కాక, నేనేమో ఏ సందులోకి ఏ మెలికల్లో తిప్పాలో నాకు అర్థం కాక వెరీ డెడ్స్ లో వెళ్తూ. డెడ్స్ లో ఏమీ అల్లట్లేదు నువ్వు, ఘాట్ రోడ్ లోనే టర్నింగ్ లోనే 40 కొట్టేస్తున్నావు. నిఖి అనుకుంటూ ఉంటాడు వీళ్ళందరూ ప్రాక్టికల్ కి నేను ఎందుకు ఇక్కడ వచ్చాను ఎంజాయ్ చేద్దాం అనుకుంటే. నీ మీద నమ్మకం ఉంది అక్క. ఇప్పుడు కార్ వచ్చాక హాట్
హారర్ ఫిలిం లాగా ఉంది సార్ నాకు. ఆగు మళ్ళీ ఆగు. ది వుడ్స్. ఏదో ఒక హాంటింగ్ ప్లేస్ కి వెళ్తాం కదా, అలా ఉంది నాకు. డడ్డ 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 మాకు కూడా అలానే ఉంది ఇప్పుడు. వాళ్ళ దగ్గర ఆపు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపు. ఆల్రెడీ తీస్తుంది ఆవిడ రెడీగా లెఫ్ట్ పెట్టింది ఆవిడ. అక్కడికి వెళ్ళి బ్రేక్. బ్రేకేసే సూపర్. పరుగు మేము స్టాండింగ్ ఓవేషన్ విష్ణుప్రియ గారి డ్రైవింగ్ కి సూపర్ గివింగ్ 100 ఎలా డ్రైవ్ చేశాను. అంటున్నాడు. వుడ్స్ రిసార్ట్స్కి వచ్చేసాం మేము. మారేడుమిల్లు నేనే డ్రైవ్ చేశాను. అసలు సిగ్నల్ లేదు, కనీసం ఇక్కడ రీచ్ అయ్యాము అని ఇంటికి చెప్పడానికి. బట్ నికి దగ్గర సిగ్నల్ ఉంది, వైఫై తీసుకోవాలి, వాడికి కూడా లేదంట. ఎలా ఉంది చూడండి. ఈ రోజు మేము తీసుకుని బట్ ఇంకా లోపలికి వెళ్ళాలంట. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మేము జిమ్ చేస్తాం, వంట చేస్తాం, ఇంట్లో అన్ని పనులు చేస్తాం, పిల్లోడిని బాగా చూసుకుంటాం, మా ఆయన్ని బాగా చూసుకుంటాం, ఫ్యామిలీని బాగా చూసుకుంటాం, డ్రైవింగ్ చేస్తాం, చాలా షూట్స్ చేస్తాం, వాగుతూ ఉంటాం, తింటాం, అన్ని చేస్తాం. బాయ్ బాయ్. నేనైతే చాలా చాలా అలసిపోయాను 100 km డ్రైవ్ చేసి, అది కూడా ఘాట్ రోడ్లో. సో అలాగా బాగుంది. ఇప్పుడు మేము క్యాంప్ ఫైర్ ఇవన్నీ వేయడానికి చూస్తున్నాము. అండ్ ఒక 2 రీల్స్ మాత్రం రీక్రియేట్ చేద్దాము అని చెప్పి మేము కాస్ట్యూమ్స్ కూడా తెచ్చుకున్నాం. సో చూద్దాం ఎలాగా ఏంటి. సో ఇదనమాట మా రూమ్. ఎంత బాగుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే భలే నచ్చింది. అండ్ ఇక్కడ స్మెల్ కానీ ఎంత బాగుందంటే. ఇది హాల్, టీవీ ఇచ్చారు. రెడీ అయిపోయావా క్యాంప్ ఫైర్ దగ్గరికి? క్యాంప్ ఫైర్ డిన్నర్ అంటున్నా. డిన్నర్ ఉంటుంది. చాలా చాలా బాగుంది కదా. చాలా బాగుంది. మంచిగా ప్లాన్ చేశారు నువ్వు శివాన. కానీ అనుకున్నంత పెద్ద చలి అయితే లేదు ప్రస్తుతానికి. బట్ మేము చాలా బ్లాంకెట్స్ ఇవి పెట్టుకుని పెద్ద బందోబస్తుగా వచ్చాం. చలి విపరీతంగా ఉంటుంది, ఇంకా అసలు మామూలుగా ఉండదు. అంత గజగజ వణికిపోతాం అన్నట్టు. మన చెడ్డీ దోస్తు ఇడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత కలిసాం అనమాట మా ఊర్లో. సో లక్కీగా ఇడు కూడా ఇక్కడ కెమిస్ట్రీ లెక్చర్ కాబట్టి. ఏంటిది? సో అలా ఇది కూడా పలావ్ అండి. పలావ్ నీకు ఇదిగోండి ప్లెయిన్ రైస్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. ఫుల్ మంచు. గీతాంజలిలో నాగార్జునలో ఉన్నారు బ్యాక్ మిర్చి లైట్స్ వస్తున్నాయి. స్టార్ లైట్స్. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. అవును. నువ్వు వచ్చాక చేయాలంట మీ ఇద్దరు కలిసి. నీకు చెప్పమనింది. ఓకే వచ్చాడు. గుడ్ మార్నింగ్. బేసిక్ ఇలా ఉంటుంది అనుకున్నాం వెదర్. మాకు నైట్ ఇలా లేదు, బట్ ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి వీఆర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. ఎస్. గుడిసా వెహికల్ స్టార్ట్. ఈ పేరు చెప్పిన ప్రతిసారి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా. ట్రెక్కింగ్ స్టార్ట్. వావ్, మామూలుగా లేదు అసలు. మ్యాడ్. నికీ వాట్ మ్యాన్ ఇది రే, క్రేజీరా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే కదా ఇది? నేను ఎక్స్పెక్ట్ చేయాల. అసలు నాకు ఏమీ తెలియదు ప్లాన్. ఎక్కడికి వెళ్తున్నాం అది బాగుంది, అందుకని సర్ప్రైజ్. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, నాకు అసలు జీరో నాలెడ్జ్, ఏమీ తెలియదు. జస్ట్ వచ్చి చిల్ అవుదాం అనుకున్నా. ఇట్స్ గ్రేట్.
అదిరిపోయింది అసలు, నిజంగా ఇది ఒక డ్రీమ్ లాగా ఉంది. అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. అక్క ఎలా ఉంది? Oh my God. అసలు గోల్డ్ లైట్ లో మెరిసిపోతున్నారు అక్క మీరు. స్టార్ట్ అయింది మా ట్రెక్కింగ్. ఫైనల్లీ ఇక్కడికి రీచ్ అయిపోయాం అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ అయితే, అదిరిపోయింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి విష్ణుకి ఒకసారి వీడియో కాల్ చేస్తా. అని చూసారుగా, సూపర్ బాస్, సూపర్ క్రేజీ. ఎంత బాగుంది కదా లైట్. అదే అన్న, ఈ లైట్ చూడండి అసలు ఎంత గోల్డ్. నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను మీకు, గోల్డ్ లైట్ అసలు. ఆ లైట్ మన లైట్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అదిరిపోయింది లైట్.